డాక్టర్ అయితే ఇంకా రాజుకు ఫోన్ చేసి, మా వల్ల ఒక పెద్ద తప్పే జరిగింది రాజ్ అంటే, ఏమైంది మేడం అంటే, మీ రిపోర్ట్స్ అయితే మారిపోయాయి, కావ్య హెల్తీగా ఉంది, కావ్యకి అబార్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, సారీ అండి, మా నుంచి ఒక పెద్ద ప్రాబ్లమే వచ్చింది మీకు అని చెప్పడంతో, థ్యాంక్స్ మేడం ఇంకా నా కావ్యకి ఎటువంటి ప్రమాదం లేదు కదా అంటే, లేదు రాజ్, కావ్య పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్తుందనమాట. ఇంకా వచ్చి కావ్యకి రాజ్ అయితే ఈ గుడ్ న్యూస్ అయితే చెప్తాడనమాట. కావ్య, మనకు పుట్టబోయే బిడ్డ మనకు పుడుతుంది ఖచ్చితంగా, నీకు అబార్షన్ చేయాల్సిన అవసరం లేదు, రిపోర్ట్స్ మారాయంట అని చెప్పేసి రాజ్ అయితే ఇంట్లో చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా ఉంటారనమాట. వాళ్ళ నానమ్మ, వాళ్ళ అమ్మ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. నా బిడ్డకి ఎటువంటి ప్రాబ్లం లేదు, నాకు పాప బాబు కావాలనుకున్నాను, ఆ దేవుడు నాకు ఇద్దరిని ఇస్తున్నాడు అని చెప్పేసి కావ్యాన్ని ఎత్తుకొని రాజ్ అయితే సంతోషంతో తిప్పుతూ ఉంటాడనమాట. ఒక చిన్న పొరపాటు వల్ల ఎంత ప్రమాదం నుంచి తప్పించుకున్నాము అని చెప్పేసి అయితే వీళ్ళు అనుకుంటూ ఉంటారు.